ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ ముందు ఒక లాగ్ పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. సో ఇప్పుడు మనం ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంది అక్కడంతా ఒకసారి తిరిగి చూద్దాం. ఇంకొకటి ఏంటంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మన బెంగళూరులో హైదరాబాద్లో ఉన్నట్టు గ్రీనరీ అంత లేదనమాట, నార్మల్గా ఉంది. మనకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ చాలా బాగుంటుంది కదా. సో ఇదేంటంటే ఎక్కువ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో చేస్తున్నట్టున్నారు, మొత్తం అక్కడ ఇక్కడ తవ్వేసి అలా ఇలా ఉన్నాయన్నమాట. సో ఒకసారి అవి కూడా చూద్దాం. సో లోపల ఏంటంటే మాకు షిరిడీకి వెళ్ళేదానికి కనెక్టివిటీ ఫ్లైట్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఒక 3 hours దాకా స్పెండ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే వారణాసి నుంచి డైరెక్ట్గా షిరిడీకి డైరెక్ట్ ఫ్లైట్ లేదనుకుంటా, ఎందుకంటే మేము ఆప్షన్స్ తీసుకున్నప్పుడు అది రాలేదు. ఇక్కడ మనం ఫ్లైట్ దిగడానికి మనకు నిచ్చెన వచ్చేస్తుంది అనమాట. సో అది వచ్చి మన ఫ్లైట్ దగ్గరకు వచ్చి మనల్ని దింపుతుంది. ఇంకా చెప్పాలంటే ఇది ఇక్కడ ఏంటంటే అన్ని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి ఆగే ప్లేస్ లేనట్టుంది. అందువల్ల ఎక్కువగా ఏంటంటే ఈ ఇండికోకి ఒక స్పేసు, తర్వాత గో ఎయిర్కి అంటే ఇప్పుడు గో ఫస్ట్ అంటారు దానికి ఒక ప్లేస్ అలా ఉన్నాయన్నమాట. సో అలా వీళ్ళ స్టాండ్ అనమాట, ఇది వీళ్ళ బస్ స్టాండ్ లాగా, వీళ్ళ ఎయిర్ బస్ స్టాండ్ ఇది. సో దానిలో ఇక్కడికి వచ్చి బస్సు తీసుకెళ్తుంది. అందువల్ల అన్నీ కూడా ఎయిర్పోర్ట్ దగ్గరగా ఏమీ లేవు, అన్నీ దూరంగానే ఉన్నాయి. చూసారు కదా, ఇలా మనం దిగిన తర్వాత ఇక్కడి నుంచి బస్సులో మనం మెయిన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో మెయిన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు చాలా ఫ్లైట్లు అక్కడ మనం ఆగినవి చూడొచ్చు. ఇది మనం దిగిన ఫ్లైట్. ఇప్పుడు మనం బస్లో మెయిన్ ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉన్నాం. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వేరే టెర్మినల్కి వెళ్ళాలన్నమాట. సో మనం సెకండ్ టెర్మినల్ నెంబర్ 2లో దిగాం. సో మళ్ళీ ఫస్ట్ టెర్మినల్కి వెళ్ళాలి. ఇక్కడ ఎదురుగా చూసారా ఏంటి చిన్న చిన్న గుడిసెల్లాగా ఉన్నాయనుకుంటున్నారా, ఇవి జస్ట్ షెడ్లు అనమాట. సో దాని లోపల ఫ్లైట్లు ఉన్నాయి గమనించినట్లయితే మీరు. సో ఫ్లైట్లకి ఎండ తగలకుండా షెడ్, సరే మోస్ట్లీ రిపేర్ అయ్యి ఉండొచ్చు, లేదా ఎక్కువసేపు ఉండాలంటే అక్కడ ల్యాండ్ అయ్యే అక్కడ పెట్టేలాగా ఉండొచ్చు, అలా కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. సో మొత్తానికి మేము టెర్మినల్ 2లో ఉన్నాం. సో టెర్మినల్ 2లో లగేజ్ అంతా మనం ఏం కలెక్ట్ చేసుకోవలేదు. కనెక్టివిటీ ఫ్లైట్ అయితే వాళ్ళే మన ఈ ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్కి వాళ్ళే షిఫ్ట్ చేసేస్తారు. తర్వాత మనం ఇక్కడి నుంచి మళ్ళీ వేరే బస్ ఎక్కి మళ్ళీ ఊరు లోపలికి వెళ్ళి టెర్మినల్ 1కి వెళ్ళాలన్నమాట. సో టెర్మినల్ 1కి వెళ్ళిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సెక్యూరిటీ చెక్ అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. ఇప్పుడు మనం బస్ కోసం వెళ్తూ ఉన్నాం. సో ఎయిర్పోర్ట్ బయట అయితే వచ్చేసాం. లోపల నుంచి బయట వచ్చేసిన తర్వాత మామూలు బస్ అనమాట ఇది. సో దీన్ని ఎక్కిన తర్వాత మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ దాని లోపలికి వెళ్తుంది. వెళ్ళి టెర్మినల్ 1కి వెళ్ళింది. సో 1కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకు షిరిడీకి వెళ్ళే ఫ్లైట్ ఉంటుంది అనమాట. సో ఈ దారంతా కూడా ఫుల్ ఇదన్నమాట. ఈ పక్క బయట అయితే గ్రీనరీ అదిరిపోయింది, లోపలైతే ఎక్కడ అంత లేదు, నార్మల్గా అనిపిస్తుంది. మోస్ట్లీ రెనోవేషన్ కావచ్చు, లేదా అలానే కూడా ఉండొచ్చు. నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే ఫస్ట్ టైం చూడడం. సో ఇది ఇప్పుడు మనం టెర్మినల్ 1కి చేరుకుంటూ ఉన్నాం. సో టెర్మినల్ 1కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక 3 hours మనం స్పెండ్ చేయబోతున్నాం. సో ఇక్కడ లాంజ్ ఉంటుంది, దానిలో ఏదో క్రెడిట్ కార్డ్స్ ఉంటాయంట, వాళ్ళకి ఫ్రీ ఉంటుంది, లేదంటే 4000 అంట. మనం అక్కడ వెళ్ళి రెస్ట్ తీసుకున్నామని చెప్పింది మా ఫ్రెండ్. మళ్ళీ అక్కడ వెళ్ళి అడిగితే 2 hours అన్నారు. నేను అదే అన్నాను, 2 hours 4000 అవసరమా, మనం ఏముంది అలా స్పెండ్ చేయొచ్చులే అని అన్నాం. తర్వాత ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అంటే మేము మార్నింగ్ 5 o'clock బయలుదేరాం. 2 times కాఫీ తాగాం, కానీ కాఫీ బాగాలేదని చెప్పాను కదా. సరే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చూస్తూ ఉన్నాం. సో ఏది బాగుంటుందని చూస్తే నాకు ఇవన్నీ ఆ దోశ అయితే మరీ ఏదోలా ఉందన్నమాట, మరీ పేపర్ లాగా ఉంది. సో అది తింటే ఆకలి తీరుతుందో తీరదో అని చెప్పి నేను చపాతీ తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్ లోపల ఇడ్లీ పాత్రలు ఇవన్నీ షో పీసెస్ లాగా పెట్టున్నారు, కానీ నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది అనమాట. పక్కా విలేజ్ స్టైల్లో ఉన్నట్లుంది. అది డెకరేటివ్గా పెట్టున్నారు ఆ హోటల్ ముందు. తర్వాత నేను పరోటా అంటారా, ఆలు చపాతీయా ఏదో అది తీసుకున్నా. తను ఏంటంటే మర్చిపోయా టక్కన, ఎగ్ రోల్, ఎగ్ కాదు పన్నీర్ రోలు ఇది తీసుకుంది, ఫింగర్ చిప్స్ తీసుకుంది. నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. సో మొత్తానికి బాగా కడుపు నిండిపోయింది. కాకపోతే నాకు ఎందుకో తెలియదు ఆ ఫుడ్ పడలేదన్నమాట. సో ఈ చపాతీలు చూడండి, ఇది దానికి కర్డ్ కొద్దిగా పికిల్ అనమాట, ఏదో పడలేదు. నాకైతే కొంచెం బాగా అప్సెట్ అయ్యాను ఆ ఫుడ్ పడక.
ఇంకెక్కడ కాశీలో చాలా ట్రై చేసాం, అన్ని మళ్ళీ మళ్ళీ వీడియోలు పెడతాను. వాటిలో అయితే అసలు ఏమంటారు, చాట్స్ అయితే అదిరిపోయాయి వారణాసిలో. సో ఎక్కడెక్కడ బాగుంటాయి ఏంటి అనేది నేను వేరొక వీడియోలో పెడతాను. ఇది చూడండి, బీరో ఏంటో, బీరో లేకపోతే ఏదో డ్రింక్, మొత్తానికి అది ఆ బాటిల్ బాగుంది. తర్వాత దాంతో ఒక ట్రీ అన్నమాట. ఈ ట్రీ కూడా మొత్తం ముందు బాటిల్స్తో ఉంది. ఎంత బాగుంది చెట్టు అయితే అనుకున్నాను. ఇన్నోవేటివ్ గా ప్లాన్ చేశారు కదా. ఇదే లాంజ్ నేను చెప్పింది. ఇక్కడ అనమాట స్టే చేయొచ్చు ఒక 3-4 అవర్స్. అక్కడ ఫుల్ ఫుడ్ ఫ్రీ అన్ని, కానీ 2 అవర్స్ కి 4000 అంట. తర్వాత ఏంటంటే మళ్ళీ మేము చెక్ ఇన్ అవుతూ ఉన్నాము షిరిడీకి వెళ్ళడానికి. సో ఈ చెక్కిన్లతోనే సరిపోయింది ఈ రోజు అంతా. పొద్దున్న నుంచి సాయంకాలం షిరిడీ దాకా చెక్కిన్లు, మళ్ళీ బయట రావడం, మళ్ళీ లగేజ్ ఎత్తుకోవడం, లగేజ్ తీసుకోవడం, దీంతోనే సరిపోయింది అనమాట. సో మొత్తానికి షిరిడీలో రీచ్ అయిన తర్వాత మాట్లాడదాం.
దాదాపు నాకు తెలిసి ఒక 20 to 25 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ట్యాక్సీ తీసుకొని మేము బుక్ చేసిన హోటల్కి వెళ్ళాం. ఇదనమాట షిరిడీకి ఎయిర్పోర్ట్ గేటు. సో హోటల్కి వెళ్ళిన తర్వాత ఆ హోటల్ చూస్తే నెక్స్ట్ అంటే జస్ట్ గుడి వెనకాలే ఉంది, చాలా ఈజీగా ఉంది. అది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం, మీకు ఆ షిరిడీ వ్లాగ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.